పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనము 4 వచనాలు చదువుదాం. రాజైన హేరోదు దినములు యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆదివారం అనగా ఈ 2024వ సంవత్సరానికి చివరి ఆదివారంలో కూడా నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, ఈ తరుణమును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా కన్న తండ్రి, మా అందరితో మాట్లాడి మమ్మల్ని ప్రక్షాళన చేసి అమూల్యమైన నీ యొక్క శరీరమును, రక్తమును తీసుకునే యోగ్యత, భాగ్యమును నాకు, మాకు అందరికీ దయచేయమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు చదివిన వాక్యమే, ఎప్పుడు చెప్పుకున్న వాక్యమే, ఎప్పుడు విన్న వాక్యమే. కాబట్టి ఇంకా ఏం చెప్పుకుంటాం? పాస్టర్ గారు ఏం చెప్తారు, విన్నదే కదా అని ఎప్పుడు డేలా పడిపోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఒక పట్టాన మనకు ఎప్పుడు అర్థము కాదు. దేవుడు వాక్యములో అనేక కోణాల నుండి, వజ్రానికి ఎన్నో కోణాలు ఉంటాయి, దేవుని వాక్యానికి కూడా ఎన్నో కోణాల నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు లోతైన అంశాలు మనకు అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందుకని ఒళ్ళంతా జవులు చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వినాలి, శ్రద్ధ కలిగి ఆలకించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, 3 జ్ఞానులు తూర్పు దేశము నుండి బెత్లెహేములోనికి వారు వెళ్ళడానికి, అంటే యెరూషలేము యూదా దేశం వైపు ప్రయాణమయ్యారు. ప్రయాణమైతే వారు జ్ఞానులు దేన్ని చూసి ప్రయాణమయ్యారు? జ్ఞానుల యొక్క గమ్యం ఏమిటి? అది ఇక్కడ అంశం. జ్ఞానుల యొక్క గమ్యం ఏమిటి అంటే, వారు యెరూషలేమునకు బెత్లెహేం వైపు వెళుతూ ఉన్నారు ఈ జ్ఞానులు. అందుకే అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ప్రియులారా చూసారా, ఇక్కడ బెత్లెహేము వైపు వారు ప్రయాణం సాగిస్తున్నారు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాను లేపండి, పడుకుని పోతున్నాడు. దబాయించక శుభ్రంగా విను. చక్కటి ఫంక్షన్ చేసావు కదా, నీట్గా చక్కగా విను. కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు ఒకవేళ నిద్ర వచ్చినా ఇలాగ చూడు, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా గమనించండి, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వాళ్ళ ప్రయాణం, వాళ్ళ గమ్యం ఏంటి? యెరూషలేములో బెత్లెహేముకు.
హల్లెలూయా. యెరూషలేములో ఉన్న బెత్లెహేముకు. అవునా? బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అండి బెత్లెహేం అంటే. బెత్లెహేం అనేటటువంటి పట్టణములో యేసు పుట్టాడు. అంటే రొట్టెల ఇంటిలో యేసు పుట్టాడు. ఆ రొట్టెల ఇంటికి ఎవరు వెళ్తున్నారండి? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళ గమ్యం ఏంటి? ఎక్కడ చేరాలి వాళ్ళు? యెరూషలేములో ఉన్న బెత్లెహేము. ఎస్. ఇంకా మళ్ళీ అక్కడ రొట్టెల ఇల్లు అంటే రొట్టె అనగా యేసు. అవునా? ఇది నా, ఆయన ఒక రొట్టెనెత్తుకొని ఇది నా శరీరము. జీవాహారం అయినటువంటి యేసునొద్దకు వారు ప్రయాణం అయ్యారు గమ్యానికి చేరాలని. మనకు 2 బెత్లెహేములు ఉన్నాయి. ఎన్ని బెత్లెహేములండి? 2 బెత్లెహేములు ఉన్నాయి. ఒక బెత్లెహేము యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేము. మరో బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు పరలోకములో ఉంది. అది హల్లెలూయా. పరలోకములో ఇల్లుంది. నా తండ్రి ఇంట అక్కడ యేసయ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? నేను అక్కడ ఉంటాను అన్నాడా లేదా? యోహాను 14:1 ఏమన్నాడండి? త్వరగా చదవాలి. నన్ను నమ్మండి, నా తండ్రి ఇంట. అది అర్థమైంది. బెత్లెహేం అంటే ఏంటండి? రొట్టెల ఇల్లు. నా తండ్రి ఇంట, నా తండ్రి ఇల్లు. అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి. జ్ఞానులు ఎక్కడికి చేరుతున్నారు ఇప్పుడు? రొట్టెల ఇంటికి వెళ్తున్నారు, తండ్రి ఇంటిని చూడడానికి. తండ్రి ఇంటిలో ఏముంది అని అంటే రొట్టె ఉన్నది. బెత్లెహేములో ఏమున్నదండి? రొట్టెలు ఉన్నాయండి. జీవాహారమైన యేసయ్య ఉన్నాడండి. జ్ఞానుల యొక్క గమ్యం ఏంటి? జ్ఞానుల యొక్క ప్రయాణం ఎటువైపు? రొట్టెలు ఇల్లు. అక్కడికి వెళ్తే నాకు జీవాహారము దొరుకుద్ది, అది నేను తింటే బ్రతుకుతాను. అందుకని జీవాహారమైనటువంటి రొట్టెలు బెత్లెహేం వైపు వెళ్తున్నారు. ఈరోజు మన గమ్యము, మన ప్రయాణం ఎటువైపు అండి? మన చూపు అంతా చెప్పండి. ఎటువైపు? నూతన యెరూషలేములో ఏముందండి చెప్పండి? నీకు నాకు ఇల్లుంది. ఆ ఇంటిలో ఏముంది? యేసయ్య ఉన్నాడు. జీవాహారమైన యేసయ్య ఉన్నాడు. మన గమ్యం అది. ఎక్కడి నుంచి బయలుదేరారండి వీళ్ళందరూ? తూర్పు దేశాల నుండి ప్రయాణమై యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేం వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మనం చేరాల్సింది ఆ బెత్లెహేం కాదు. ఏ బెత్లెహేం అండి చెప్పాలి? పరలోకములో ఉన్న బెత్లెహేం వరకు మనం చేరాలి. అది మన గమ్యం. అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ తండ్రి ఇల్లు ఉంది. ఆ తండ్రి ఇంట్లో ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడండి మనందరి కొరకు? గట్టి చెప్పాలి. అక్కడ యేసయ్య మనకు కూడా ఇల్లును కడుతున్నాడు. అక్కడ మన కొరకు జీవాహారమైన యేసయ్య వేరు వేరు రూపాలలో ప్రత్యక్షమవుతాడు. అందుకే మన గురి అటువైపే, మన గమ్యం అటువైపే, మన ప్రయాణం. కాబట్టి పరమ బెత్లెహేము కొరకు మనము ప్రయాణము సాగుతూ ఉండాలి. మరి పరమ బెత్లెహేము వైపు మనము
ప్రయాణము చేస్తూ పరమ బెత్లెహేములోకి చేరాలి అనుకుంటే వీళ్ళు ఎక్కడ చూశారు? ఆ బెత్లెహేం వైపు నడిపించేది ఏవి అంటే నక్షత్రం. అర్థమైందండి? నక్షత్రం. ఇప్పుడు ఈ జ్ఞానులు నక్షత్రమును చూచి ఎక్కడికి వెళ్ళాలండి? బెత్లెహేంకి వెళ్ళాలి. ఒక మాట అడుగుతాను మీ అందరికీ ప్రశ్న. అసలు చాలా దూరదేశం నుండి ఈ యొక్క నక్షత్రం వాళ్ళని త్రోవ చూపిస్తుంది. గైడ్ అన్నమాట. కాబట్టి నక్షత్రాన్ని చూస్తూ ఎక్కడికి చేరాలి? బెత్లెహేం చేరకుండా అసలు ఈ హేరోదు దగ్గరికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఇప్పుడు అది నా ప్రశ్న. అర్థమైందా మీకు? చూపించిందేదో చూపిస్తుంది నక్షత్రం. ఆ నక్షత్రం మళ్ళీ ఆయన నక్షత్రం అన్నమాట. ఖగోళములో చాలా నక్షత్రాలు ఉన్నాయి స్పేస్లో. ఆ నక్షత్రాలు చాలా పెద్దవి, అది వేడిమి గలది. ఆ నక్షత్రాలని మన ఇంటి మీద ఒక్కొక్క స్టార్గా పెట్టుకుంటే అసలు ఈ భూలోకమే మాడి మసి అయిపోతుంది. అటువంటి నక్షత్రం కాదు అక్కడ దిగి వచ్చింది. అది చాలా కూల్గా ఉన్న నక్షత్రం, కానీ లోపల నుండి వెలుగులు విరజిమ్ముతుంది ఆ నక్షత్రం. అదొక ప్రత్యేక నక్షత్రం. అందుకే యేసయ్య కోసం స్పెషల్గా దేవుడు పుట్టించిన నక్షత్రం అది. కాబట్టే వెళ్ళి ఆ ఇంటి మీద నిలుచుందట. ఆ ఇంటి మీద నిలుచుంటే అప్పుడు ఆ ఇంటిలోనికి వీళ్ళు వెళ్ళారు. ఎవరు? జ్ఞానులు. అది స్పెషల్ నక్షత్రం. ఆ నక్షత్రం ఎంతో దూరం నుంచి వీళ్ళు నడిపిస్తుంటే దాన్ని వెంబడాలి కదా వీళ్ళు. వెళ్ళకుండా మధ్యలో ఎక్కడ ఆగారండి? హేరోదు దగ్గర ఆగి. చూసారా? జ్ఞానులే కానీ అజ్ఞానములో నడిచినటువంటి జ్ఞానులు. అర్థమవుతుందండి? అజ్ఞానులైనటువంటి జ్ఞానులు వీళ్ళు. ఇదేంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడతారంటే, బైబిల్ అలాగా నిరూపిస్తుంది వాళ్ళ త్రోవ. అయితే గమనించండి, వారు వెళుతూ నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహేం చేరాలి. వాళ్ళ గమ్యం అది. బెత్లెహేంలో యేసు ఉంటారు. కానీ మార్గ మధ్యములో హేరోదు దగ్గరికి ఎందుకు వెళ్ళారో తెలుసా వాళ్ళు? అంటే ఒకటి, వారి గైడ్ లైన్ ఫస్ట్ నక్షత్రమే. గైడ్ అండి నక్షత్రం. వారు నడిపించేది నక్షత్రం. నక్షత్రాన్ని చూస్తే తప్ప బెత్లెహేంకి వారు చేరలేరు. ఎస్, వారిని నడిపించేది నక్షత్రం. నక్షత్రాన్ని చూడకుండా ఎప్పుడైతే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారో వారు ట్రాక్ తప్పినట్టే. గమ్యము చేరరు, పట్టా తప్పిపోతారు, త్రోవ తప్పిపోతారు. ఒకటి, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. వారిని నడిపించే గైడ్ ఏంటో తెలుసు? ఫస్ట్ తమ స్వబుద్ధి. ఫస్ట్ గైడ్ ఏమో నక్షత్రం నడిపించేది, రెండోదేమో స్వబుద్ధి, మూడోదేమో హేరోదు, నాలుగోదేమో దేవదూతలు. వెళ్ళారు, బాగానే వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత మేము ఎంత దూరం నుంచి వచ్చాం, మాకు ఆ మాత్రం తెలియదా? మేమెంత జ్ఞానులం, ఇటు మేము దద్దమ్మలు అనుకున్నారేటి? పదండి. రాజు అంటే ఎక్కడ పుడతాడు? గుడిసెలో పుట్టేవాడేటి? ఆసామేసియా రాజు అంటే? పద రాజుగారు కోటలో ఉంటాడు ఆయన, మనకు తెలుసులే బాబు. నక్షత్రం పక్కకు పో, పర్లేదు నువ్వు అనుకొని అనుకుని రాజుగారు కోటలను దూరి, బాబు యోధుల రాజా ఉన్నారా అని వాళ్ళు తీసుకెళ్తే, ఎక్కడండి బాబు, ఎక్కడ పుట్టాడు? యోధుల రాజు ఎక్కడ పుట్టాడేటయ్యా, చిట్టంత మనిషి రాజు నేనుంటే నువ్వు నన్ను అడుగుతారేటి? అది కాదండి, రాజు. అమ్మా
నేను కాకుండా మరొక రాజు ఎవడో పుట్టాడా, ఉన్నాడా, కొత్త పార్టీ స్థాపిస్తున్నాడా? ఇది మనకేదో చాలా డేంజర్గా ఉంది. వీళ్ళని అడుగుదాం. ఏంటయ్యా రాజులు అంటారు? అదేనండి యోధా దేశంలో రాజు పుడతాడని మా గ్రంథాల్లో చదివి మేము వచ్చాం. అలాగా? ఒరే తొందర పిలిపించండి రా. వచ్చారండి శాస్త్రులు, యాజకులు వచ్చి, ధర్మశాస్త్రులది. అయ్యో ఏ రోజు రాజా, ఆ యేసు, ఆ మెస్సయ్య పుట్టింది ఎక్కడో కాదు, మన పక్క ఊరు లేదు, పక్క ఊరు అదే బెత్లెహేంలో పుడతాడు, ఇదిగో చెప్పబడి ఉంది మీకాలో. అలాగా? సరే జ్ఞానులారా, మీరు చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు. మీరు వెళ్ళి యేసుని ఆరాధించి, అదే యూదుల రాజుని ఆరాధించి తిరిగి నాకు కబురు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అన్నాడు. సరే వీళ్ళు వెళ్తుంటే మరలా నక్షత్రం వేచి ఉంది. అర్థమైందా? అప్పుడు మళ్ళీ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్తే ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్ళిందట? ఆ శిశువు ఉండిన 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటి మీద ఉంటే అప్పుడు వెళ్ళారు. యేసయ్య అప్పుడు ప్రత్యక్షమయ్యాడు, యేసయ్య అప్పుడు దొరికాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఈ మాట బాగా వినండి. యేసు ప్రభువారు బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో యేసును దర్శించడానికి తూర్పు దేశము నుండి వారు ప్రయాణించారు. ప్రయాణించారు. కానీ ఆ ప్రయాణములో మధ్యలో నడిపించేది ఎవరు? వీళ్ళు నడిపించేది ఎవరండి? త్రోవ నక్షత్రం. అంటే నక్షత్రము లేకపోతే వీరు గమ్యము చేరలేరు. నక్షత్రం అంటే బైబిల్ పరిభాషలో చాలా అర్థాలు ఉన్నాయి. నక్షత్రం అనగా కొన్ని చెప్తున్నాను. దేవుడు పంపిన ప్రవక్తలు, దేవుడు పంపిన సేవకులు, దేవుడు నియమించినటువంటి అభిషక్తులు. అర్థమవుతుందండి? మీకు బాగా తెలుసు. ఆ కుడి చేతిలో 7 నక్షత్రములు అనగా 7 సంఘములకు. నక్షత్రం అనగా దేవుడు పంపిన ప్రవక్త, నక్షత్రం అనగా దేవుడు పంపిన సేవకుడు, నక్షత్రం అనగా దేవుడు అభిషేకించినటువంటి సేవకుడు. జ్ఞానులే కానీ వెంబడిస్తూ ఎక్కడికండి వెళ్ళాలి వీళ్ళు? అబ్రాహాం గారు ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకి. బెత్లెహేముకి వెళ్ళాలంటే నక్షత్రమును వెంబడిస్తూనే వెళ్ళాలి. మధ్యలో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మాత్రం మాకు తెలీదా ఏటా? నక్షత్రం పెద్ద అవసరమా మనకి అనుకొని చాలామంది సేవకుల సలహాలు తీసుకోరు, పాస్టర్ గారుల్ని అడగరు, తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అర్థమవుతుందండి? అలాగైతే మీరు బెత్లెహేముకి, పరమ బెత్లెహేముకి చేరలేరు. ప్రతి ఒక్క విశ్వాసి ఎంత జ్ఞానం ఉన్నా సరే భూమి మీద దేవుడిని నియమించిన ఆయన నక్షత్రాలు సేవకులు, దైవ సేవకులు. అందరూ కాదండి, కొందరు దేవుడి చేత నియమించబడిన వారు ఉంటారు. వారిని వెంబడిస్తేనే గమ్యము చేరుతారు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని మీరు వెంబడించకపోతే చాలా నష్టాలు వస్తాయి. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని బోల్డని నష్టాలు వస్తాయి. అర్థమైందా? చాలామంది ప్రతి కార్యానికి పాస్టర్ గారుల సలహాలు తీసుకోరు. పిల్లాడు తుళ్ళు పడుతున్నాడు అనుకోండి, ఈ నక్షత్రాన్ని అడగాలి కదా, ఈ సేవకుని అడగాలి కదా. అచ్చే మాకు ఆ మాత్రం తెలియదా అనుకుని హేరోదు దగ్గరికి వెళ్ళి, అక్క మేనత్త, హేరోదులు ఉంటారు పక్కనే, మేము ఇంతవరకు నక్షత్రాన్ని వెంబడించాం కానీ
ఆ ప్రశ్న నాకు అక్కర్లేదు, మా గమ్యం వేరు. అయ్యా హేరోదు రాజా, నా కుమార్తె, మా మనవరాలు ఇలా తుళ్ళు పడుతుంది, ఏమి చేయాలి మాకు చెప్పుము అని అడిగేసరి, తెలియదా? ఊరు బయట ఉన్నటువంటి ఆ ధరంపూరిలో ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వు పతి వేయిస్తే అసలుదేదో నీకు బయలుపడుతుందని హేరోదు సెలవిస్తాడు. అమ్మ ధన్యులం, ధన్యోస్మి అని వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నువ్వొక్కడు చేసిన తప్పుకి లక్షలాది మంది చచ్చిపోతారు. వీళ్ళు వెళ్ళి అడిగారు, యేసు ఎక్కడ పుట్టాడు అని అడిగేసరికి వీడు గాబరైపోయాడు. అలాగా, సరే ఎక్కడ పుట్టారో తెలుసుకుంటే, బెత్లెహేంలోనా, జ్ఞానులారా బెత్లెహేంలో పుడతారట, తెలుసుకుంటారని అన్నారు. వచ్చేసరికి తిరిగి రాలేదు. దేవదూతలు చెప్పారు, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళకండి, వేరే మార్గంలో వెళ్ళిపోండి. అది విన్నటువంటి వీడు ఏం చేశాడు? జ్ఞానులు తమ యొద్దకు రాకపోవడం చూసి 16వ వచనములో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి పిచ్చి కోపంతో, చూసారా, జ్ఞానుల, వింటున్నారా, జ్ఞానుల అజ్ఞానము వలన లక్షలాది మంది పిల్లలు చనిపోయారు. అదే విషయము వినండి బాగా. ఈ జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళకుండా నక్షత్రము వైపే చూస్తూ బెత్లెహేముకి వెళ్ళిపోతే యెరూషలేములో పిల్లలు చచ్చిపోరు. తెలుసా? వీళ్ళు చేసిన పొరపాటు ఎంతో తల్లుల గర్భశోకానికి కారణమయ్యారు. ఒక్క పాపం, ఒక్క తప్పు, ఒక్క పొరపాటు. వచ్చాడు, కోపం వచ్చింది. ఏంటి, ఎక్కడ పుట్టుంటాడు చెప్పండి శాస్త్రులారా? యూదా దేశం బెత్లెహేములో వయసు ఎంత ఉండొచ్చు అంచనాలు వేశారు. బహుశా ఆయన ఆల్రెడీ పుట్టే ఉండాలి, ఎందుకంటే ఇది లెక్కలు ఇలా తెలిసిపోతుంది. కాబట్టి అతను పుట్టి బహుశా ఒక 2-3 నెలలు తక్కువైతే ఉండొచ్చు, 2 సంవత్సరాలు బహుశా ఉండొచ్చు. అవునా? సరే, యూదా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ బెత్లెహేము ప్రాంతాల్లో ఉన్నటువంటి మగ శిశువులు 2 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించాను అనుకొని వధ జరిగించాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అప్పుడు ఎంతమంది తల్లుల యొక్క కడుపు వేదన, బాధ, ఉసురు. అవునా? కారణం ఎవరు చెప్తారా? ఎస్, జ్ఞానులే కాని వారు అజ్ఞానులు. ఎందుకు తెలుసా? నక్షత్రాన్ని వెంబడించలేదు. నక్షత్రం అంటే ఎవరో తెలుసా? ఫస్ట్ చెప్తున్నాను, సేవకులు. మీ సంఘ కాపరి, మీ సేవకుడు, మీ పాస్టర్ గారు, దేవుడు పంపిన ప్రవక్త, అభిషక్తులు వారి సలహాలు అడగరు. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని హేరోదు ఆఖరికి ఒక్కరు చేసిన తప్పు వల్ల లక్షల మంది, ఒకరు చేసిన తప్పు వల్ల లక్షల మంది చచ్చిపోయారు. నువ్వు అనుకోవచ్చు నేను ఒక్కరినే పాపం చేసానని. కాదు, నీ పాపం వల్ల లక్షల మంది చచ్చిపోతారు. నీకు తెలీదు. అది లక్షల మందిని చంపేసినట్లుగా హేరోదుకు వాళ్ళందరికీ తెలుసు, కానీ జ్ఞానులకు తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయారు ఊరు విడిచి. అమ్మ మాట్లాడద్దు. కాబట్టి ఒకరు చేసిన పొరపాటును బట్టి ఎందరో వధకు బలి అయిపోతుంటారు. మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇది. చాలామంది జ్వరాలు, జబ్బులు వస్తే, గర్భఫలం రాకపోతే, లేదా పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు తెలుసా? హేరోదులను అడుగుతారు సలహాలు. వీళ్ళు ఒక పుట్టినరోజైనా, పరీక్షకి వెళ్ళినా, గర్భఫలం నిలబడినా నిలబడకపోయినా ఎక్కడికి వెళ్ళాలి మీరు? హేరోదుల దగ్గరక. ఆ నష్టం మీరు తెలియకుండానే మీ ఇంటిని చుట్టేస్తుంది. నేను తిట్టడం లేదు, ఎవరు చెప్పడం లేదు, బైబిల్ వివరిస్తున్నాను మీకు. చుట్టేస్తుంది అందరికీ. కాబట్టి మన గురి గమ్యం అక్కడికి
బెత్లెహేము చేరాలంటే ఎవరిని వెంబడించాలి? నక్షత్రమును వెంబడించకుండా ఏ జ్ఞాని కూడా బెత్లెహేము చేరలేడు. పొరపాటు జరిగింది, హేరోదు దగ్గరికి వెళ్ళావు, తిరిగి వచ్చాయి, ఇక జీవితంలో హేరోదుల్ని బ్రతుకులో ఎదురు అవ్వకూడదు. అర్థమవుతుంది? మైండ్లో పెట్టుకోండి, ఆసామాసి కాదు. అందుకని చాలామంది ఈ రోజున సేవకుని సలహాలు తీసుకోరు. మళ్ళీ ఫోన్లు చేసి, హలో ఎవరండి? సతీష్ కుమార్ గారా? చాలా సంతోషం అయ్యగారు, మా పాప పాస్ అయింది అయ్యగారు, మీ ప్రార్థన బట్టే. అమ్మ సరే, చాలా సంతోషం, మీకోసం స్పెషల్గా ప్రార్థన చేశాం. యవనస్తుల యొక్క వింగ్ ఉంది, దానికి ఒక 15,000 అవసరం, మీరు పంపించ. అయ్యగారు అంతా ఇక్కడ అయ్యగారికి మాత్రం లేదు, ఇక్కడ అయ్యగారి జీరో, ఆ హీరోది మాత్రం హీరో. అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? పిల్లారా, భక్తి ఎలాగా? తాము జ్ఞానులమనొచ్చు అజ్ఞానులు అవుతున్నారు. ఈ జ్ఞానులు అలాగే పప్పులో కాలేసి అనేకులకు నష్టం. లక్షల పిల్లలు చనిపోయారండి పాపం, వారి అజ్ఞానం. బుద్ధి లేని పని కాదా? ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి నడిపించినటువంటి నక్షత్రం కనబడలేదు, వచ్చేసరికి హేరోదు ఇంటికి డర్రమని వెళ్ళిపోయారు. ఎందుకంటే హేరోదేమో మంచి డ్రెస్సులు, హోదా, పెద్ద పెద్ద మెయింటెనెన్సు, బంగ్లా, పెద్ద కోట, పరివారం చూసి పెద్ద పాస్టర్ గారంటే ఇతనే, పెద్ద పాస్టర్ గారంటే ఇతనే అనుకోండి. నక్షత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళేసరికి చేరారా వీళ్ళు? నయ్యం. ఇంకో సంగతి తెలుసా? మధ్యలో దేవదూతలు వచ్చి చెప్పారు కాబట్టి బ్రతికిపోయారు. దేవుడు కృప చూపారు. పొండయ్య వచ్చిన దాన్ని పొండి అని చెప్తే వెళ్ళిపోయారు. అదే మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తే వీళ్ళు ప్రాణాలతో ఉంటారు, చంపేస్తారు హేరోదు. అర్థమవుతుందా అండి? చాలామంది దేవుడు చేసిన మేలు, సేవకుడు చేసిన ప్రార్థన గుర్తించరు. మా కొడుకు 10th పాస్ అయితే యేసయ్యానికి స్తోత్రాలు, తప్పకుండా అయ్యగారికి మంచి డ్రెస్ కొనిపిస్తాం. మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేయండి అమ్మ బొబ్బిలిపాలమ్మ తల్లి, మా బాబు పాస్ అయితే నీకొక మంచి గొర్రె బలి చేస్తాను. ఇలాంటి మొక్కులు కూడా కొలుస్తాను. మనకు తెలియదు, అది ప్రైవేట్గా మాట్లాడుకుంటుంది. తీరా నష్టం వస్తుంది, వధ వస్తుంది. ఒక్కరు చేసిన పాపం బట్టి మొత్తం ఇంటికల్లా చుట్టేస్తుంది. తెలుసుకోరు. మనమేమో జాలితో, ఏటి ప్రభు ఇలా జరిగింది, అసలు జరిగింది నీకు తెలియదురా, అలాగా అనుకుంటా. కాబట్టి మనము నక్షత్రమునకు వెంబడింపకుండా పరమ బెత్లెహేము చేరలేము. నక్షత్రమనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7. త్వరగా 3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే తొందర ముగించడమే మీకు మేలు కదా. జ్ఞాపకము చేసుకొని దేవుని స్తోత్రం, మీ పైన నాయకులుగా ఉన్నట్టు మీ సేవకుడు లేదా ప్రవక్త లేదా అభిషక్తుడు లేదా నాయకుడు వారి ప్రవర్తన ఫలమును బట్టి తలంచుకొని వెంబడించాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? పరమకణాన్ని వెళ్తారు. అర్థమైందండి? ఇప్పుడు అయ్యగారి దగ్గరట, ఎందుకండి ఆ నాన్నగారు అలా తాగుతారట. అరే, ప్రతి సేవకుని జీవితంలో ఏదో ఒక లోటుపాటు ఉంటుంది, అది చూడక నువ్వు భక్తిని చూడు. ప్రపంచంలో ఏదో ఒక లోపాలు అందరిలో ఉంటాయి, అలా కాదు. మళ్ళీ విమర్శ చేసి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళి సర్వనాశనం అవుతారు చాలామంది. మీ ఇష్టం, నేను ఉన్నది చెప్తున్నా, వాక్యం చెప్తున్నానా? కొత్త కోణంలో దేవుడు వివరిస్తాడు, వడ్డిస్తాడు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే
ప్రతిసారి కొత్త కొత్త లోతైన భావాలు ఇవ్వడం. మీరు ప్రతినిత్యము నూతనమైన అనుభవాల వాక్యాలు వింటారు. విన్న మీరు ధన్యులు, వినకపోతే మీ కర్మ. నా ధర్మం నేను మాత్రం నెరవేరుస్తూ చెప్పుకుంటూ వెళ్తాను. విన్నవారందరూ ధన్యులు అవుతారు. ఎందుకంటే మీ చర్చిలో 2 వరకు అరే ఎక్కడా లేని స్పెషల్ ఎక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చినాడు ఖచ్చితంగా పరమ యెరూషలేము, పరమ బెత్లెహేం చేరుతాడు. 2 వరకు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సుత్తి సోది అనిపిస్తే మీరు నీరసించిపోయి కాలు చాపుకొని ఏదో మాట్లాడుకుంటారు. నేను సీరియస్ కాదు, ఇది మీకు మైండ్కి ఎక్కుతుంది కాబట్టి, ఎంతో క్రొవ్విన మెదడు దొరుకుతున్నట్టుగా ఫీల్ అవుతున్నావు కాబట్టి, ఇక్కడ నువ్వు ఆకలైనా, దుఃఖమైనా, బాధ అయినా, నడుము నొప్పైనా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నక్షత్రం అనగా ఎవరండి? సేవకుడు. నక్షత్రం అనగా దేవుడు పంపిన ప్రవక్తలు చెప్పారు కదా బైబిల్లో. తర్వాత మనం దేన్ని చూడాలి? మళ్ళీ సేవకుని చూడాలి. సేవకుని వాక్యాన్ని, అభిషేకాన్ని. చాలామంది బోల్డ్ మచ్చలేశారు నా మీద. ఇలా అలా కాదు, అక్కడ అభిషేకం లేదు, అక్కడ ఏం పని చేయదన్న తిప్పలకు చల్లా చెదురైపోయారు వాళ్ళు. దేవుడు నన్ను అభిషేకించి నన్ను నిలబెట్టిన తర్వాత నాకున్న సేవా ఫలము మీరే. సుమారుగా 170 మందికి నా చేతుల ద్వారానే బాప్తీసం ఇచ్చాను. హల్లెలూయా. ఈరోజు వరకు లిస్ట్ ఉంది. అర్థమవుతుందండి? ఈరోజు వరకు ఎన్నో విషయాలు సేవకులు నా దగ్గర అడిగి నేర్చుకుంటుంటారు. దేవుడు నన్ను పంపాడని చెప్పడానికి రుజువండి. కానీ ఇది నమ్మరు. హేరోదుకి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళాలా? హేరోదుకి వెళ్ళి అడిగితే హేరోదు ఏం చెప్తాడండి? నేను చంపడానికి, ఇతరులను చంపడానికి చూస్తాడు. కాబట్టి నా కోసం ఇలా బురద జల్లి సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టుకుని దేవుడు చూసుకుంటాడు. కానీ నేను ఎవరి మీద బురద జల్లను. నాకెందుకు వచ్చింది బాధ? నేను తీర్పులో రాకూడదు. సత్యమేదో చెప్తాను. ఇష్టపడితే ఉంటారు, కష్టమైతే వెళ్ళిపోతారు. ఇది వ్యాపారం కాదు కదా. నా బాస్ ఆయన, నా యజమాని ఆయన, గొర్రెలు నాకు అప్పచెప్పాడు, నమ్మకంగా సేవ చేయాలి వచ్చినప్పుడు. కాబట్టి కాస్త మీకు ఇబ్బంది పెట్టినా సరే సమృద్ధి అయినటువంటి ఆహారం పెట్టి పంపిస్తాను. ఎందుకంటే ఇది రొట్టెల ఇల్లు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నక్షత్రం అనగా ఏంటంటే దేవుని వాక్యం. 2 పేతురు 1 అధ్యాయము 19వ వచనం మరో రిఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. నీళ్ళు సరే చెప్పమ్మ, చదవండి, కరెక్టే. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు మళ్ళీ వేకువ చుక్క. నక్షత్రం ఏంటా నక్షత్రం? ఆ వాక్యం అనేటటువంటి నక్షత్రము చీకటి హృదయాలు ఏమవుతుందండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే వాక్యం అనే నక్షత్రం చెప్పాడా లేదా? హల్లెలూయా. అందుకే నక్షత్రం అనగా బైబిల్ ఉపమాన పరిభాషలో కొన్ని ఆత్మీయ భావాలు ఉన్నాయి అన్నాను. కాబట్టి మనము పరలోక బెత్లెహేముకు చేరాలి అనుకుంటే తప్పనిసరిగా భూమి మీద ఉన్నటువంటి అభిషక్తులైన ప్రవక్తలకు, సేవకులకి వెంబడించాలి. వారి సలహాలు అడగాలి. హేరోదు సలహాలు అడగండి. మీ స్వబుద్ధిని కూడా చెప్పండి చేసుకోకూడదు. అర్థమైందండి? తర్వాత మనము ఎవరిని వెంబడించాలి? లేఖనాలను వెంబడించాలి. వాటి యందు లక్ష్యం ఉంచిన ఎడల గమ్యం చేరుతాం. అందుకే వాక్యం చూపిస్తాను మీకు. అవునా? మూడవదిగా ఏంటంటే హెబ్రీ 13 కాదు 3:1. హెబ్రీ 3:1 చదవండి. పరిశుద్ధ సహోదరులారా, మీరందరూ ఏం చేయాలో తెలుసా? జ్ఞానులు మీరందరూ వెంబడిస్తున్నారు బెత్లెహేము కొరకు. మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా
యేసు మీద లక్ష్యం ఉంచి వెంబడించాలి. హల్లెలూయా. అది మనము ఆ నక్షత్రం అనగా ఎవరండి? దేవుని దావీదు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము మరియు వేగుచుక్క. దేవుని పేరు వేగుచుక్క, యేసయ్యది. ఆయనను చూస్తూ వెంబడించాలి. అప్పుడు మనం ఎక్కడికి చేరుతాం? పరమ బెత్లెహేముకి వెళ్తాం. జ్ఞానులు ఎక్కడ చేరాలి అనుకున్నారు వాళ్ళ ప్రయాణం గమ్యం ఎక్కడా? బెత్లెహేం కదా. మన ప్రయాణం, మన గమ్యం ఎక్కడా? పరలోకంలోనే బెత్లెహేం. అక్కడ చేరాలనుకుంటే జ్ఞానులు కంపల్సరీ దేన్ని చూడాలి? నక్షత్రాన్ని వెంబడించాలి. నక్షత్రాన్నే వెంబడిస్తూ వెళ్ళాలి. మధ్యలో హేరోదులు సలహాలు వద్దు, మన స్వబుద్ధి వద్దు. ఒకవేళ హేరోదుని దర్శించిన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏమైంది అక్కడ? ఒక్కడు చేసిన తప్పునకై లక్షలాది మంది చచ్చినట్టుగా మన జీవితాలు ఇతరులకు నష్టంగా కూడా ఉండకూడదు, మనకు కూడా నష్టము తెచ్చుకోకూడదు. కాబట్టి సేవకుల మాట, సేవకుల ప్రవర్తన, వారు నడిపించే విధానము, దైవ లేఖనాలు యేసయ్య వైపు చూసినప్పుడే అటు వెళ్తాము తప్ప మధ్యలో హేరోదులు మన స్వబుద్ధి ఎప్పుడు ఆధారం చేసుకోకూడదన్న పాఠాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రియా సహోదరి విమల ప్రార్థన చేస్తారు. మనల్ని నడిపించేటటువంటి నక్షత్రాలు